హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? మీరు నటిస్తున్న సినిమా పేరేంటి? వాట్లాగాదేంగే సార్. నేటి యువతకి మీరు ఎలాంటి స్ఫూర్తిని ఇవ్వడానికి, అంత మునుపు ఎక్కడైనా అసలు మీకు ఈ రంగస్థలం కానీ ఈ సినిమాల పట్ల మీకు ఎక్కడైనా ప్రవేశం ఉందా? అది ఇదే మొదటిసారి? అంటే సార్ ఇంకా నా ఏజ్ వచ్చేసి 23 సార్. ఇప్పుడు నేను 4-5 ఇయర్స్ నుంచి అంటే అప్పటికి నాకు మా డైరెక్టర్ కల్కి సార్తో పరిచయం లేదు సార్. నాకు ఎవరితో ఉండాలో అంటే ఎవరి ద్వారా వెళ్తే ఈ యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తాయి లేదా ముందుకెళ్ళడానికి ఎలా అనేది ఒక ఐడియా ఏం లేదు సార్. ఈ అంటే చాలామందివి నేను యూట్యూబ్లో బయోగ్రఫీలు చూడడం కానీ అవి నాకు బాగా ఇంట్రెస్ట్ సార్. పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా సార్, అవి చూసి నాలో ఒక ఎనర్జీ అనేది తీసుకునే ఉంది సార్. నేను ఎందుకు వెళ్ళలేను, చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి అని ఒక కోరిక అనేది ఉండిపోయింది సార్. ఎక్కడ ఆడిషన్స్ అయినా ఏదైనా సరే ముందుగా వెళ్ళిపోయాను సార్. అలాగే దగ్గర 2-3 డైరెక్టర్లు పరిచయం అవ్వడం, వాళ్ళ దగ్గర కొంచెం నన్ను వాడుకునేవారు సార్. ఎలా అంటే వాళ్ళ పర్సనల్ పనులకు వాడుకోవడం, నా బైక్స్ అని తీసుకోవడం. మీకు అనుభవం వచ్చింది కదా? అది అనుభవం అంటే సార్, యాక్చువల్గా నాది డిగ్రీ కరస్పాండింగ్ చేశాను సార్. ఆ టైంలో ఇంటర్ డిగ్రీ కరస్పాండింగ్ సార్. కరెక్ట్గా మిడిల్ ఏజ్ అప్పుడు కరస్పాండింగ్లో చేస్తుంటే మా డాడీకి ఒక పక్కన నేను షాప్ చూసుకోవాలి సార్. మాది మటన్ బిజినెస్ సార్. అటు ఇది మేనేజ్ చేసుకోవాలి, ఇటువైపు ఏమో అక్కడ డైరెక్టర్ కానీ సాటిస్ఫై చేయాలి. లేకపోతే నా మీకు కోపపడతారేమో, నాకు అవకాశం దొరకదేమో అని భయంతో ఎప్పుడు కూడా. మీకు ఎందుకు ఈ రంగం వైపున ఇంట్రెస్ట్ వచ్చింది? అది చెప్పాను కదా, యాక్చువల్గా సోషల్ మీడియా అంటే బాగా ఇంట్రెస్ట్ సార్ ఫస్ట్ నుంచి కూడా. అండ్ మా ఫ్యామిలీలో కూడా బ్యాక్డ్రాప్లో అంటే చెప్తే నమ్మరు, మా తాతయ్య వాళ్ళు భీమవరం ఉండేవారు సార్. మా నేటివ్ సార్ భీమవరం. అక్కడ మా అమ్మమ్మ గారు అంటే మా పెద్దమ్మమ్మ గారు. అప్పుడు చిరంజీవి గారిది, కృష్ణ గారి వాళ్ళది షూటింగ్ అవుతుంది సార్. ఈ స్టోరీ మొత్తం మా మదర్ అప్పుడు నాకు చెప్పారు సార్. ఆ రోజుల్లో ఇలా అప్పటి నుంచి కూడా మా తాతయ్య గారు వాళ్ళకి కూడా ఛాన్సెస్ రావడం, మా పెద్ద ఆయన ఒప్పుకోకపోవడం, ఇదంతా మా మమ్మీ చెప్పడం వల్ల నాకు ఈ మైండ్లో ఫీడ్ అయిపోయింది. ఎక్కడో జీన్స్ ఉంటుంది కళల పట్ల మేబీ సార్. దానివలన నాకు ఇది అనుకోకుండానే ఇందులోకి ఎంటర్ అయిపోయింది సార్. అలాగా దొన్నపర్తి అని ఇక్కడ మన లోకల్ డైరెక్టర్స్తో కొంచెం తిరగడం, ఇబ్బందులు పడడం అయిపోయింది సార్. ఇబ్బందులు పడ్డారు మీరు? మార్నింగ్ 6 కల్లా వచ్చేయమ్మా నువ్వు అని చెప్పేవారు సార్. నేను ఫటాఫట్ అని ఇంక మా మమ్మీకి ఎవరికి చెప్పకుండా బ్యాగ్లో బట్టలు పెట్టుకొని వచ్చేయడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాను సార్. వాళ్ళు పక్కన టెన్షన్, ఇటు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అంటే షాప్ పోతే పోనీ, ఇంక ఏదైనా పోనీ, ఇటు బాగున్నాడా లేదని వాళ్ళు ఉంటే చాలు. నైట్ ఇంటికి వెళ్ళేసరికి మమ్మీని బాధ పెట్టడం, ఆవిడ ఫేస్ చూసి నేను ఫీల్ అవ్వడం. కానీ ఇక్కడ నాకు అవకాశం పోద్దని భయం సార్. కానీ తీరా చూస్తే అక్కడ నాకు రిజల్ట్ అనేది ఏం లేదు సార్. అంతా మోసమే సార్. కానీ ఇంకా ఇవన్నీ కామన్ అని ఒకటి అని అది కూడా ఫిక్స్ అయిపోయింది సార్. జరుగుతూ ఉంటే ఇంకా భరించాలి అని. తర్వాత ఫైనల్గా అనకాపల్లిది మా కల్కి సార్, అదే సార్ ఫస్ట్ పరిచయం సార్ నాకు. అనకాపల్లిది సార్ దగ్గర ఎప్పటి నుంచో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని సార్. అది అలా రైటింగ్స్లో రాస్తుంటే ఆయన ముందు నుంచి ఎప్పటి నుంచో పునాది వేసుకుంటూ ఆర్టిస్టుల కోసం అని అదే చాలామందిని దీని గురించి అడగడం కానీ ఎన్ని విని ఆడిషన్స్ అవుతున్నాయంటే వెళ్ళాను సార్. అప్పుడు ఆయన్ని కలవడానికి కూడా ఒక 50 మంది జనం స్టూడెంట్స్ నా ఏజ్ వాళ్ళే సార్. ఆడిషన్స్కి ఎలా వెళ్ళాలి ఏంటని చూస్తుంటే పట్టించుకోరేమో అనుకున్నాను సార్. వెళ్ళగానే నేను ఆడిషన్ ఇవ్వడం అన్నీ చేయడం ఇచ్చాను సార్ బాగానే. అప్పుడు ఆయన ఈ అబ్బాయిని ఎక్కడ ఏ ఊరంటే లోకల్ వేసారంటే ఇక్కడ అప్పుడు సార్ ఎక్కడ గోల్కొండ దగ్గర సార్ ఆఫీస్ తీసుకుంటే అప్పుడు డైలీ వెళ్ళడం, రిహార్సల్స్ చేయించడం. పర్లేదు అబ్బాయి బాగా చేస్తాడు. మీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ అడిగారు అంటే నీకు ఏ డైలాగ్ వచ్చో చెప్పని చెప్పండి. ఆ రోజు ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి సార్. ఆ రోజు అంటే ఇది అల్లు అర్జున్ గారిది సినిమా సార్, అది కూష్మాండ వరుడు. చెప్పండి ఆ మూవీ. పర్వాలేదు చెప్పండి సార్, మా ప్రేక్షకులు. అంటే ఇప్పుడు అది అంత పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు మీరు నటిస్తున్న సినిమాలో మీకు ఇష్టమైన డైలాగ్ ఏంది? తప్పకుండా సార్ చెప్తాను సార్. ఇందులో అయితే లాస్ట్లో విలన్ని కొట్టేటప్పుడు ఒక సీన్ ఉంటుంది సార్, అది నాకు బాగా కనెక్ట్ అయిపోయింది సార్. ఆ డైలాగ్ ఆ డైలాగ్ అనేది అందరికీ వర్తిస్తుంది సార్, మామూలు నా ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా. ఓపెన్ చేస్తే సార్ అంటే విలన్ని కొట్టేసి కింద పడేస్తుంది.
వాడు మమ్మల్ని మోసం చేశాడు. వాడికి చెప్తున్నాను, ప్రపంచం మొత్తం మీద ఆఖరికి కన్నవారి కన్నా ఎక్కువగా నమ్మేది ఫ్రెండ్ నా కదరా. అలాంటి ఫ్రెండే ఇలా జీవితాలని తీసేస్తే ఇంకెందుకు ఫ్రెండ్ అనేవాడి నేను నమ్మడు అని. గుడ్ ఎమోషన్. ఇలా అన్ని రకాలుగా కూడా మాకు ఈ డైలాగ్ ముందు రోజు నైట్ అంతా రిహార్సల్స్ చేయించేవారు సార్. మా సార్కి ఎక్కడ కూడా టైం వేస్ట్ అవనవరు. అక్కడ ఎంత పెద్ద ప్రొడ్యూసర్స్కి అయినా సరే ఆ రోజు అది అలా అనుకున్న సీన్స్ అవ్వాలి, వాళ్ళని సంతోషపరచాలి, రిహార్సల్స్ అయిపోవాలి, ఆ టైం వేస్ట్ అవ్వకూడదు, సింగిల్ షెడ్యూల్లో తేల్చేద్దాం ఆయన ఏది ఆశించారు సార్. ఓ రెండే ఆశిస్తారు సార్, ఫస్ట్ది సినిమా సార్, సెకండ్ కూడా సినిమా. అది నాకు బాగా వస్తే మీ దగ్గర నుంచి అవుట్పుట్ అదే సార్ చెప్తున్నాను. ఆయనకి ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి సార్. ఆయన ఎప్పుడైతే మనం నమ్మి ఈ సినిమాలో సార్ అసలు ఎంతమంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమి ఉన్నాయి ఇందులో సార్? యాక్చువల్గా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది చాలా బాగా డిజైన్ చేశారు సార్. అంతా మా కలిగి సార్ ఐడియా సార్. అక్కడ స్టేజ్ ఎక్కితే మనం స్టేజ్ ఎక్కి ఉంటే అక్కడ ఒకటి క్రియేట్ అవ్వాలి. మీరంతా నుంచున్నారంటే అదొక మీకోసం కాదు, మనం ఒక టీమ్ ఒకటి ఏర్పడాలి, అక్కడ ఒక వైబ్ అనేది క్రియేట్ అవ్వాలి. అలాగే మేము ప్రీమియర్ షోస్ అవుతున్నాయి కదా సార్ ప్రెసెంట్. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ కింద ఐడియా మా సార్ ప్లానింగ్ ద్వారా ముందుకు వెళ్తున్నాం సార్. అండ్ మీరు అడిగింది ఇందులో మెయిన్ రోల్స్ అన్నారు కదా సార్. ఇది మెయిన్ రోల్ పర్టికులర్గా ఒకరని లేదు సార్. ఇందులో హీరో అనేది ఒక కథ సార్. ఆయన ఇచ్చిన కథే మీరు కూర్చుంటే మీరు ఆర్టిస్ట్ని చూడరు, ఏది చూడరు. ఆ కథ మిమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంటుంది సార్. అదే తీసుకెళ్ళిపోతుంది. అదే సార్ మీకు అది ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్. మీకు ఆర్టిస్టులతో పని లేదు ఇందులో. మీరు ఇది మెయిన్, ఈ అమ్మాయి ఇది అని ఉన్నాయి సార్. వాట్ ఏ స్టోరీ, ఏం తీశారు. మేము విన్నా అప్పారావు గారు మొన్న నిన్న వచ్చారు సార్, ఆయన మాటల్లో విన్నా, మా సార్ గురూజీ గారు మాస్టర్ గారి మాటల్లో విన్నా, చాలా ఆనందం పడ్డాను సార్. మాటల్లో చెప్పలేను సార్ అది. ఓకే. ఇంక ఫైనల్గా ఈ ప్రీమియర్ షోస్ పడిన తర్వాత మా సార్ దయ వల్ల నన్ను అందులో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వడం, దీనివల్ల మమ్మీకి ఒక 50% నా మీద నమ్మకం వచ్చింది సార్. పర్లేదు సార్, నా మీద నేను నమ్మకం లేక ముందుకు రాను సార్. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఎప్పటికైనా ఇప్పుడు కాకపోయినా మంచి ఆర్టిస్ట్ గా ఎదుగుతానని నమ్మకం ఉంది. ఊపిరి ఆగే లోపు ఒక్కసారైనా పడతానేమో సార్. అంతవరకు అవసరం లేదు, మీరు కష్టపడితే ఇప్పుడున్న రోజుల్లో నిజమైన ఆర్టిస్టులకి అవకాశం ఉంది. కానీ బతిమాలుకుంటూ వెళ్ళొద్దు, తొక్కుకుంటూ వెళ్ళండి, మీకు అన్ని సాధ్యం అవుతాయి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.